Hello guys, my name is Tanay Kashyap. Welcome to Tanay Reviews. Today review of మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ మూవీ అయితే చూశాను. అండ్ ఈ మూవీ చూసిన నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచి యాక్షన్ అండ్ ఎమోషన్స్ చాలా బాగా కుదిరింది. అండ్ మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజీలో ఇది లాస్ట్ ఫిల్మ్. అంటే ఈ మూవీతో ఇంక మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజీ మూవీస్ అనేది ఎండ్ అయిపోతుంది. సో మనందరికీ తెలుసు మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజీ అనేది చాలా పెద్దది. సో ఈ మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజీలో లాస్ట్ పార్ట్ అనేసరికి డెఫినెట్లీ మూవీ ఏ లెవెల్‌లో ఉంటదని కాస్త మంచి హై ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉంటది. అండ్ ఆ ఎక్స్‌పెక్టేషన్‌కి రీచ్ అయిందంటే ఆల్మోస్ట్ రీచ్ అయింది. అంటే కొంతవరకు ఎక్కువ డ్రామా అయితే పెట్టారు. మాక్సిమం 'మిషన్ ఇంపాసిబుల్' మూవీస్‌లో డ్రామా ఉంటది కానీ, ఎక్కువ శాతం యాక్షన్ సీక్వెన్సెస్ చాలా పెద్ద లెవెల్‌లో అడ్వెంచర్ అయితే ఎక్కువ ఉంటది. బట్ ఈ మూవీలో కూడా అడ్వెంచర్స్ ఉంది. బట్ ఎక్కడో కాస్త ఎమోషనల్ సీన్స్‌కొచ్చి ఎక్కువ డామినేట్ చేసినట్టు అనిపించింది. అది కూడా కొంతవరకు బానే ఉంటది. బట్ 'మిషన్ ఇంపాసిబుల్' ఫ్రాంచైజీని ఫాలో అయ్యే వాళ్ళకైతే మూవీ కాస్త స్లోగా కొంచెం లాగింగ్ అయితే అనిపిస్తది. బట్ అలా అని చెప్పి మూవీ అయితే వరస్ట్‌గా ఏం లేదు. మూవీ అయితే చాలా బాగుంది. నేనైతే బాగానే ఎంజాయ్ చేశాను. అండ్ యాక్చువల్‌గా 'మిషన్ ఇంపాసిబుల్' ఫ్రాంచైజ్ మూవీస్‌లో ఏ పార్ట్ ఆ పార్ట్ కొత్త న్యూ స్టోరీతోనే ఉంటది. కేవలం క్యారెక్టర్స్ వాళ్ళ యొక్క బ్యాక్ స్టోరీ మాత్రమే కంటిన్యూ అవుద్ది తప్పించి, మిగతా స్టోరీ, కాన్సెప్ట్, కాన్ఫ్లిక్ట్ అంతా కూడా ప్రతి పార్ట్‌కి స్టోరీ మారిపోతూ ఉంటది. ప్రతి కాన్ఫ్లిక్ట్ చేంజ్ అవుతూ ఉంటది. సో, అలా అని చెప్పి ఈ 'మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్' మూవీ కూడా డైరెక్ట్‌గా ఇదేదో ఇండిపెండెంట్ సినిమా అనుకుని పొరపాటున చూసే కానీ, ఈ 'మిషన్ ఇంపాసిబుల్' ఫ్రాంచైజ్ మూవీస్‌ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసి ఉంటది. ఒకరికి తెలియని వాళ్ళకి జస్ట్ ఇన్ఫర్మేషన్. మీరు గట్టా ఈ 'మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్' చూడాలంటే దాని ప్రీవియస్ పార్ట్ అయిన 'మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్' అయితే తప్పనిసరిగా చూడాల్సిందే. ఎందుకంటే ఆ స్టోరీ కంటిన్యూషన్‌తోనే ఈ ఫైనల్ రెకనింగ్ మూవీ అనేది నడుస్తది కాబట్టి. డైరెక్ట్‌గా ఈ మూవీ చూసి కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఈ 'మిషన్ ఇంపాసిబుల్' ఫైనల్ పార్ట్ చూసే ముందు 'మిషన్ ఇంపాసిబుల్' ప్రీవియస్ పార్ట్ అయిన 'డెడ్ రెకనింగ్' మాత్రం చూడడం మర్చిపోకండి. కమింగ్ టు మూవీ విషయానికొస్తే యాజ్ యూజువల్‌గా 'మిషన్ ఇంపాసిబుల్' మూవీ అంటే డెఫినెట్‌లీ మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే యాక్షన్, అడ్వెంచర్స్, కొద్దిపాటి సస్పెన్స్ అవన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అండ్ అవన్నీ మూవీలో బ్రహ్మాండంగా బాగా సెట్ చేశారు. అండ్ ఇది ఫైనల్ పార్ట్ కాబట్టి ఇందులో కొంచెం డ్రామా, ఎమోషన్ సీన్స్ కూడా బాగానే ఎక్కువ పెట్టారు. అండ్ అది బాగానే వర్కౌట్ అయింది కూడా నన్నడిగితే. ఒకవేళ మీరు గట్టా ఆ ఎమోషనల్ సీన్స్, ఆ డ్రామా గట్టా సరిగ్గా కనెక్ట్ అవ్వకపోయి ఉంటే మాక్సిమం కొంచెం మూవీ మీకు లాగింగ్‌గా అనిపించొచ్చు. బట్ మూవీలో మంచి మంచి అడ్వెంచర్ సీన్స్ అయితే పెట్టారు. అవైతే చాలా బాగున్నాయి.